For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ కళ్యాణి. ఈరోజు మనతో పాటు ఉన్నారు వడ్డాది రవికుమార్ గారు, ఆస్ట్రాలజిస్ట్. నమస్కారం అండి. అంటే జనాల్లో రేకెత్తించే క్వశ్చన్ అనమాట. విజయవాడ అమ్మవారు ఉన్నారు కదా, అయినా సరే ఎందుకు అంత అల్లకొల్లలు అయిపోతుంది, వరదలు తగ్గట్లేదు. ఇంకోటి చెప్పాలి అంటే జనాలు చాలా దీన స్థితికి అనమాట. పూజలు ఎక్కువ జరుగుతాయి. విజయవాడ అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చింది అమ్మవారు. అందరికీ పూజలు ఎక్కువ జరుగుతాయి, యాగాలు జరుగుతాయి, యజ్ఞాలు జరుగుతాయి. ఇప్పటికి కూడా విజయవాడలో యాగాలు యజ్ఞాలు అనేవి జరుగుతున్నాయి. ఈ రాజకీయ నాయకులు కూడా ఎక్కువగా చేస్తున్నారు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెళ్ళి చేసుకుంటున్నారు అని ఇంతవరకు ప్రచారం అవుతుంది. కానీ అక్కడే ఎక్కువ ఎందుకు ఇంత అల్లకొల్లలం అయిపోతుందండి? మనం యాక్చువల్గా జ్యోతిష్ శాస్త్రంలో ఒక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రహ గోచార స్థితి బట్టి దేశ కాలమానాలు ఆధారపడి ఉంటాయి. జనరల్గా నేను జూలై 19న ఒక ప్రిడిక్షన్ చేశాను. ఉత్తరాభద్ర నక్షత్రంలోకి రాహు ప్రవేశిస్తున్నాడు, రాబోయే 8 నెలలు శాపితంగా ఉంటుంది, అమ్మవారి శక్తి తగ్గుతుంది అన్నాను. మీరు అంటే ఇక్కడ జరిగిన ఈవెంట్తో పాటు ఓవరాల్ ఇండియా తీసుకున్నా కూడా మీకు నార్త్ ఈస్ట్ ఇండియాలో అమ్మవార్లు ఉన్న క్షేత్రాల్లోనే విపరీతాలు జరుగుతున్నాయి. ఒకటి బంగ్లాదేశ్, కోల్కతా, మణిపూర్, ఇలాంటి అస్సాం స్టేట్స్ మొత్తంలో చూసినట్టయితే. అలాగే మనకి జనరల్గా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన టైం అనండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉగ్రదేవత ఆరాధనలు చేస్తున్నారు, ప్లస్ హోమాలు అవి చేస్తున్నారు. ఎప్పుడైతే ఉత్తరాభద్రలోకి వస్తే శని రాహు కలయికనెప్పుడు కూడా మనం శాపిద్దోషం అని రాశారు. శాపిద్దోషం అంటే ఏంటి? ఒక దైవశక్తులు కలిగిన వ్యక్తి ఒక చిన్న విషయాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల అవతల వాళ్ళు ఇచ్చే ఒక కర్స్ అంటాం. శాపం అంటే కర్స్. అది ఎలాగా చిన్న మిస్టేక్ జరిగితే వాళ్ళు అంటే శాపితం చెందడం లాంటిది. ఇప్పుడు మీకు గమనించినట్టయితే ఇది ఫస్ట్ టైం ఏం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మనకి అమరావతి శంకుస్థాపన చేశారో ఆయన ఫస్ట్ టైం డిస్టర్బెన్స్ని ఫేస్ చేశారు. సమ్ ఇష్యూస్ వచ్చి, కేసెస్ బయటకు వచ్చి, హైదరాబాద్లో ఇదే రేవంత్ రెడ్డి గారితో ఇష్యూ వచ్చింది. ఈరోజు అదే అమరావతికి ఫండ్స్ అవి తీసుకొచ్చి ఒక అచీవ్మెంట్ అని ఫీల్ అయ్యే టైంలో జస్ట్ ఈ కైండ్ ఆఫ్ నేచురల్ కెలామిటీస్ వస్తూ గ్రహస్థితిని, ఆయన యొక్క రాజయోగాన్ని ఎలా డిస్టర్బ్ చేశాయనేది మనం క్లియర్గా చూడొచ్చు. కారణాలు ఏంటంటే నేను కూడా అంటే జూలై 19th చెప్పాను. ఈ నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశం జరిగిందో ఈ కైండ్ ఆఫ్ ఏపీ సర్కమ్స్టాన్స్లో చేంజెస్ వస్తాయి, రాబోయే 8 months కూడా క్రూషియల్గా ఉంటుందని. అందులో ఈరోజు అంటే మనం మాట్లాడుతున్న 9వ తారీఖు సెప్టెంబర్లోని 3వ పాదంలోకి వచ్చింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ గవర్నమెంట్ కొద్దిగా అచీవ్ అయ్యే మూమెంట్ ఉంటుంది, కొన్నిటిని సర్దుకొని ముందుకెళ్ళేది. కానీ 8 months టఫ్ టాస్క్ అనమాట. అంటే ఇప్పటి నుంచి వచ్చే 8 months అండి, లాస్ట్ ఆగస్ట్ నుంచి ఓకే, ఆగస్ట్ నుంచి నేను జూలైలో చెప్పానండి, అక్కడ నుంచి 8 months. ఓకే. జనరల్గా ఈరోజు సెప్టెంబర్లో ఏంటంటే ఇంకొక పాదం మారింది, 3వ పాదంలోకి వచ్చింది. అంటే ఇక్కడ పాజిటివ్ కమ్ నెగిటివ్. అంటే ఎలాగ చెప్తామంటే తప్పు జరగడంలో స్థాయి పెరగడం అంటాం కదా, స్థాయి పెరిగిన దాన్ని కవర్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు ఉంటుంది. సేమ్ రెండో నేచురల్ కెలామిటీ అనేది ఉంటుంది కానీ జరగకుండా గవర్నమెంట్ ఒక స్టేషన్లో తీసుకుంటుంది, కానీ ప్రజలకు సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మరి యాగాలు యజ్ఞాలు జరిగినప్పుడు అమ్మవారికి ఇంకా పవర్ పెరుగుద్దని అంటారు కదా, మరి మీకు అదండి కాలం ఎటువైపు ఉండదో వాళ్ళకి యజ్ఞ ఫలితం ఇచ్చినా కూడా ఫలితం ఉండదు. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే ఒక టైం అయిపోయింది, ఒక వ్యక్తికో శక్తికో ఇలా చెప్పండి, ఆ శక్తి టైం అయిపోయినప్పుడు మీరు ఫలితం వాళ్ళకి ఇచ్చినా కూడా అవ్వదు. మీకంటే మాస పూజలు అంటాం కదా మనం. ఇప్పుడు మనం శివుడిని కొలాలంటే కార్తీక మాసం, తర్వాత విష్ణుమూర్తిని కొలాలంటే మనం వైకుంఠ ఏకాదశి, ఇలాగ ఎందుకు మరి మనం వీటిని పెట్టుకున్నాం పర్టికులర్గా అంటే నేచర్ ఎటు వెళ్తుందో ఆ దేవతామూర్తులకే శక్తులు వస్తాయని కదా మనం చాలా రోజుల నుంచి జీవన విధానంలో ఇమిడ్చి ఉంచాం. బట్ ఈరోజు మనం మాట్లాడేటప్పటికి అదేదో మత కాంట్రవర్షియల్గా తీసుకుంటున్నారు. అది నేను తప్పు అంటున్నాను. ఎందుకు అక్కడ చెప్పిందే, కానీ ఇక్కడేంటి అమ్మవార్ల టైం అంతా 19 నుంచి నడిచాయి. 2018 నుంచి అమ్మవార్ల టైం. అంటే ఉగ్రదేవతలు, దశమహావిద్యలు మీకు ఎప్పటి నుంచి తెలుసు అంటే ఆల్మోస్ట్ 18 నుంచనే చెప్తారు. దానికి ముందు మీరు పెద్ద చెప్పడానికి లేదు. సాధకులు ఉన్నారు. కాలం అంతా కూడా అమ్మవారి వైపు ఎప్పుడు చూసారంటే నాకు తెలిసి 18 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు పట్టుకోల్పోతారు. అమ్మవార్లు పట్టుకోల్పోయి అయ్యవార్లు వస్తారు.
అయ్యవార్లు వచ్చినప్పుడు అయ్యవార్ల మతాలు ఏమున్నాయి? ఈ విష్ణుమూర్తి, శివుడు. అవి గురువులు అందరూ కూడా మెయిల్ గాడ్స్ అంటాం కదా. అన్ని వేరే మతాలు కూడా ఇప్పుడే విజృంభిస్తాయి. ఎందుకంటే అన్నీ కూడా మెయిల్ గాడ్స్ నుంచి ఉద్భవించిన మతాలే. బౌద్ధం అనండి, లేకపోతే క్రిస్టియానిటీ అనండి, లేకపోతే అల్లా అనండి, ఏవైనా సరే మెయిల్ గాడ్స్, జైన్, ఇవన్నీ కూడా అమ్మవారి టైం అయ్యాక వచ్చేది మెయిల్ టైం. మెయిల్ టైం వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడున్న ఎనర్జీ అక్కడికి స్టాగ్నేట్ అయిపోతుంది. అక్కడ నుంచి విపరీతంగా పనిచేది, అంతకుముందు విపరీతంగా పనిచేస్తుంది. మీరు గమనించినట్టయితే దశమహావిద్యల్ని ఉపాసించిన వాళ్ళందరూ కూడా ఆగస్టులో సఫర్ అయ్యారు. ఒకటి వేణుస్వామి గారు, ఆయన అమ్మవారి దీనికి సంబంధించిన ఆయనే. ప్రదీప్ జోషి గారు సఫర్ అయ్యారు. వేణుస్వామి గారు వెంకటేశ్వర స్వామిని కదండి ఎక్కువగా కానీ ఆయన కామాఖ్య వారి ఉపాసనలే కదా జనాలందరితో చేయించారు. పంచబలిని నాకు తెలిసి సెలబ్రిటీస్ అందరికి కూడా ఆన్లైన్లో ఆయన పూజలు చేసిన వీడియోలన్నీ కూడా నాకు తెలిసి దశమహావిద్యలకు సంబంధించినవి. అలాగే మనకి ప్రదీప్ జోషి గారిని చూసినా కూడా ఆయన కూడా అమ్మవారి ఉపాసకులే. ఆయన సఫర్ అయ్యారు, ఈయన సఫర్ అయ్యారు. ఫస్ట్ ఏదైనా ఒకటండి, ఫస్ట్ ఈవెంట్ ఎవరికి వస్తుందంటే దగ్గర ఉన్న వాళ్ళకి అంటాను. ఫిల్మ్ వాళ్ళకి ఆస్ట్రాలజీకి సంబంధం ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారంటే ఇంట్యూషనల్ పవర్ రైటర్కి ఉంటుంది. రైటర్స్ అందరూ తాంత్రిక పూజలు సినిమాలే తీశారు లాస్ట్ 3 years నుంచి. ఈ మధ్యకాలంలో దయ్యాల సినిమాలకు వచ్చారు, అంటే స్టార్ట్ అయ్యింది ఒక ట్రెండ్. అలాగా ఫస్ట్ దెబ్బ ఎవరికంటే ప్రాక్టీషనర్స్కి తగులుతుంది, సెకండ్ దెబ్బ చేయించుకున్న వాళ్ళకి తగులుతుంది, థర్డ్ దెబ్బ ప్రజలకు తగులుతుంది. ఎందుకు వదిలేటప్పుడు వచ్చేటప్పుడు ఉండే ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి చూసారా, అవి డీవియేట్ అయిపోతాయి. ఇప్పుడు వారాహి అమ్మవారి ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ గారికి చిన్న డిస్టర్బెన్స్ రాకూడదు కదా, కానీ ఆయనే విజయవాడ ఫ్లడ్స్ మీద ఎక్కువ ఇబ్బంది పడిన వ్యక్తి. ఎందుకంటే అది నెగిటివ్ పాజిటివ్ కామెంట్స్ అనేటప్పటికి ఆయన అక్కడ అటెండ్ అవ్వలేకపోవడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయనకి సీఎంకు ఉన్నంత ఫేమ్ వచ్చింది. బట్ ఈ ఫ్లడ్స్ అనే విషయంలోని జస్ట్ ఒక నెగిటివ్ థాట్ అనేది ఎలాగ క్రియేట్ అయింది. ఆయన వారాహి అమ్మవారి ఆరాధనలో ఉన్నారు కదా, అంటే ఏంటి, నక్షత్రం గ్రహస్థితి మారితే ప్రభావం ఎవరి మీదనే చూపిస్తుంది. అంటే నాయకుల మీద చూపించినప్పుడు ప్రజల మీద చూపించదు అంటారా? ఖచ్చితంగా చూపిస్తుంది కదా. అది ఎలా చూపిస్తుంది అమ్మవారు? ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం, ప్రకృతి మీద జరిగే ఒక విపత్కరమైన ప్రయోగం, లేకపోతే ప్రకృతి వైపరీత్యం, ఈ మూడిట్ల వల్లనే షేడ్స్ అనేవి తెలుసుకుంటాం మనం. ఎందుకంటే మీకు ఏదైనా ప్రూఫ్ కావాలండి, ఇప్పుడు హిట్లర్ యుద్ధం చేశాడు అంటాం, హిట్లర్తో ఎన్ని మంది చేశారు, అవతల పరిస్థితి ఏంటి, ఇదేంటి అని అన్నాం. ట్రిగర్ చేసిన పర్సనాలిటీని గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు అమ్మవారి యొక్క శక్తి తగ్గితేనే ఇది జరుగుతుంది అనేది కాలంలో ఉన్నటువంటి గ్రహ గోచారం. దానివల్ల ప్లేసెస్ ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు నేను చెప్పిన 3 ప్లేసెస్ చెప్పారండి శక్తి తగ్గుతుందని నేను చెప్పాను, ఆ వీడియో మీకు ఇస్తాను. మీకు అందులో ఏంటంటే రెండోది ఉగ్రదేవత ఆరాధన ఉన్న ప్లేస్లోనే జరిగాయి. అంటే ఇప్పుడు వరదలు అక్కడే ఎక్కువ వచ్చాయి అంటారా? ఇప్పుడు జనరల్గా మనం అంటే షేడ్స్ వైజ్ చూస్తే కాళికాదేవి ఉన్నది కోల్కత్తాలో, కామాఖ్యాదేవి ఉగ్రదేవత ఆవిడ ఉన్నది అస్సాంలో. అస్సాం చుట్టుపక్కలే కదా మణిపూర్, ఇవన్నీ కూడా 200-300 kilometers. బంగ్లాదేశ్ ఉన్నది ఈ రెండింటికి ఉన్న మధ్య జోన్లో. ఇప్పుడు మన ఏపీ సర్కమ్స్టాన్షియల్గా తీసుకుంటే తెలంగాణ అమ్మవారి పట్టు ఎక్కువ. తెలంగాణలో కూడా ఈ మధ్యకాలంలో భూములకు సంబంధించిన విషయాలు బాగా డిస్టర్బెన్స్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఆయన టచ్ చేసిన బాడీ కూడా ఎలాంటిది, చెరువుల మీద ఇది. ఇప్పుడు కూడా అక్కడ ఏం జరిగింది, చెరువులు పొంగే సఫరింగ్ అనేది అక్కడ గవర్నమెంట్కి వచ్చింది. ఎటు చూసినప్పుడు కూడా నదికి అమ్మవారికి సంబంధం కలిగిన ప్రాంతాలన్నీ కూడా ఉగ్ర రూపాలు అనేది దాల్చడం. అంటే ఇప్పుడు ఆ యజ్ఞాలు జరిగిన ప్లేసే మునిగిపోయింది అంటున్నారా? కరకట్టు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగింది కదండి. ఇప్పుడు నాయకుడు ఆయనే కదా ఏపీకి. ప్లస్ ఆయనకి నేను చెప్పాను కదా ప్యాటర్న్, ఎప్పుడు కూడా లైఫ్లో ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే ఒక విషయాన్ని ముట్టుకోవడం వల్ల ఇంకో విషయం, ఇప్పుడు సీతాదేవిని ముట్టుకోకపోతే రాముల వారికి జరగనట్టు మన చంద్రబాబు నాయుడు గారికి సేమ్ ఫస్ట్లోని ఏదైతే అమరావతి విషయంలో టచ్ చేసి ఉన్నారో ఇప్పుడు కూడా అమరావతి విషయంగానే కొద్దిగా ప్రౌడ్ ఫీల్ అయ్యేలోపు అమరావతియే మునిగిపోయే, అంటే అదొక జోన్ అని, అంటే అది ములిగింది లేనిది అనేది డిఫరెంట్ వీడియోస్లో చెప్తున్నారు. బట్ వాటర్ బాడీ అనేది డీప్గా టచ్ చేసి విజయవాడకి 40-50 yearsలో లేని ఒక సంఘటన. ప్రతివాళ్ళ అనేది ఏంటంటే మధ్యలో అలా లేదు కదా ఇలాగ. మనం ఎప్పుడు జ్యోతిష్యంలో అలా చూడకూడదు. గ్రహ గోచార స్థితులు
అలాంటివి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆ టైంలో ఉన్న నాయకుడికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది చూడాలి. మరి అంటే ఈ యజ్ఞాలు యాగాలు అనేవి తగ్గిస్తే మరి అమ్మవారికి ఇంకా శక్తి పెరగదా? పెంచాలి అంటే ఏం చేయాలి మరి? అమ్మవారికి శక్తి పెంచడం కోసం ఆలోచించకూడదండి. మన దగ్గర ఉన్న ముక్కోటి దేవతల్లో ఇప్పుడు మెయిల్ గాడ్స్కి టైము, అంటే విష్ణుమూర్తి అనండి, శివులు అదేనని చెప్పండి, ఇలాగ మెయిల్ గాడ్స్ టైం. ఇప్పుడు మీకు అన్నాను కదా, ఒక మతం అంటే అన్ని మతాలు వస్తాయని అన్నాం అనుకోండి, అందరూ మెయిల్ గురువులు, మెయిల్ గాడ్స్ వీళ్ళ మీద నుంచి ఉన్నది. అమ్మవారి టైం అయిపోయిందంటే అమ్మవారు ఎటో వెళ్ళిపోతారని కాదండి, అమ్మవారి యొక్క కాలంలో పట్టు తగ్గుతుందని. అంటే విపరీతాలు జరిగిన తర్వాత ఏమవుతుంది, వెక్సేషన్ వస్తుంది మనుషుల్లో. వెక్సేషన్ వచ్చినప్పుడు విషయం తగ్గుద్ది. ఇప్పుడు మనకు జరుగుతున్నవన్నీ అవే కదా. ఇప్పుడు విజయవాడ ప్రజలను వెళ్ళి అమ్మవారు కాపాడలేదని అడిగితే వాళ్ళు వెక్సేషన్ చూపిస్తారు. ఎందుకు? ప్రజెంట్ యథార్థంలోకి వచ్చేసారు వాళ్ళు. ఇప్పుడు విపరీతమైన నమ్మకం వేరండి. దెబ్బ తగలగానే ఎక్కడికి వస్తామంటే యథార్థానికి వస్తాం. నేనేమంటున్నాను, హిందూ మతంలో అమ్మవారి శక్తి పెంచే పని మానేసుకోవాలి అందరూ. సాధకుల్లాగా ఉండి ఇప్పుడు అయ్యవారి శక్తులు పెరిగిపోతున్నాయి. తిరుపతి వెళ్ళి మొక్కుకుంటే పనులు జరిగే రోజులు వచ్చాయి. తిరుపతి వెళ్ళమంటున్నాను, లేదు జ్యోతిర్లింగ దర్శనం చేస్తే అద్భుతాలు జరుగుతాయి అనుకున్నాం. అలాగా ఇప్పుడు టైం పోర్టల్ మనకి చెప్పే విధానాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఈ కాలం బట్టి ఈ భగవంతులు పూజించాలని ఉంటుందండి? కన్ఫామ్గా ఉంటుందండి. అందుకే మీకు అంటే మన మాల వేస్తారు కదా, పూజా మాలలు వేసినప్పుడు మీరు గమనించండి, దీక్ష అంటారు. అమ్మవారికి పర్టికులర్గా ఒక టైం అని, అయ్యప్ప స్వామికి ఒక పర్టికులర్ టైం అని, సాయిబాబాకి పర్టికులర్ టైం అని. అంటే మనం ఏం చేస్తున్నాం, కాలానుగుణంగా మాలలు కూడా వేస్తున్నాం. అంటే దీక్షలు ఉన్నాయి. మనం ఈరోజు దీన్ని పాజిటివ్ వేలో మాట్లాడుకోవాలంటే వీ హ్యాడ్ ఎ గ్రేట్ నాలెడ్జ్ అండి. ఎందుకంటే ఏ టైంకి ఎలా మారాలనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. మనం ఉన్నదాన్ని వదిలేయకూడదు, ఏం పట్టుకోవాలనేది తెలుసుకోవడం వల్ల మనకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇది జ్యోతిష్ శాస్త్రం ఎప్పటికప్పుడు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది. అంటే ఒక ఈవెంట్స్ అని చెప్పండి, లేకపోతే మీకు ఇంకా చెప్పాలంటే అమ్మవారి ఉగ్రారాధన టైము బీజేపీలోని రాముడు ప్రతిష్ఠ చేశారు, కానీ వాళ్ళకి పాజిటివిటీ రాలేదు. అక్కడే అతను ఓడిపోయారు, అక్కడే పట్టుకోల్పోయారు. ఎందుకు? అది అంటే జనాల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చింది? రాకూడదు కదా. హై మెజారిటీ రావాల్సిన ప్రాంతంలో అక్కడికి అంతమంది సెలబ్రిటీస్ అందరూ చేసినందుకు అక్కడ ఆ వైబ్ ఉండాలి, కానీ ఆ వైబ్ అక్కడే లేదంటే రాంగ్ టైంలో రాంగ్ పర్సనాలిటీ మీద వర్క్ చేయడం లాంటిది. అది నెక్స్ట్ ఇయర్ రాముల వారికి టైం, నెక్స్ట్ ఇయర్ 2025. ఇప్పుడు అలాంటి టైంలో అక్కడ ప్రతిష్ఠిస్తే ఇంకా బాగుంటది, ప్లస్ ఫామ్ ఉంటది. ఇప్పుడు అమ్మవారి టైంలో రాముల వారిని అక్కడ రాముల వారిని ప్రతిష్ఠించాక గ్రోతింగ్ లేదంటారా? గ్రోతింగ్ ఉంటుందండి, కానీ అంటే తిరుగుబాటు ఎందుకు వచ్చింది అంటాను. అంటే మనం అంత పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ చేశాక తిరుగుబాటు ఎందుకు వచ్చిందంట. అంటే హిందువులు ఎక్కువ, ముస్లిమ్స్ ఎక్కువ అనేది పక్కన పెడితే వ్యతిరేకత అనేది ఎందుకు వచ్చింది అంటే మినిమం ఉన్నాం కదా ఎక్కువ. ఎందుకు వచ్చిందంటే జనరల్గా నేచర్ వేరు, మన స్ట్రాటజీ వేరు. ఎప్పుడైనా నేచర్కి తగ్గ స్ట్రాటజీ ఉన్న వాళ్ళు విన్నింగ్లో ఉంటారు. స్ట్రాటజీ ఉన్న వాళ్ళు కొద్ది రోజులు ఉంటారు, కొద్ది రోజులు ఫెయిల్ అవుతారు. అంటే మీకు అంటాం కదా ట్రెండ్ సెట్ అనేది 30 years ఉంటుందండి. ట్రెండ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, ఎందుకంటే మోడల్ మారి టప్మని ఎండ్ అవుతుంది. ఆస్ట్రాలజీ సేమ్. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటానంటే మనం ఏదైనా క్రియేట్ చేసాం అనుకోండి, సెల్ఫ్ మన గ్రహం, ఇప్పుడు గురువు అంటే అనుకోండి, గురుబలాన్ని పెంచుకోవాలంటే మీరు అన్నట్టు గురువు అనే ఒక ట్రెండ్ వస్తేనే కానీ గురుబలం పెరగదు కాలంలో. కానీ ఈ గురుబలం అనేది వాళ్ళ జాతకంలో ఉంటే గురుబలం పెరుగుతుందని అంటారు కదా. ఎలాగండి? వాళ్ళ జాతకంలో గురుబలం ఉంది అంటే గురుబలం పెరుగుతుందని అంటారు కదా. మీరు ట్రెండ్ వస్తే గురుబలం పెంచుకోవాలి అని అంటున్నారు. అంటే ఆ ట్రెండ్ వస్తే అందరికీ పెరుగుద్ది అంటున్నారా? మెజారిటీ అండి. ఇప్పుడు మీరు సీఎం అవ్వాలి ఈ స్టేట్కి, మీ జాతకంలో యోగం వచ్చేసింది, మీ దగ్గర ఒక 5 కోట్లు 100 కోట్లు ఉన్నాయి, మీరు యజ్ఞ హోమాలు చేయించారు, మీరు అవుతారా? అవుతారా అవరాని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, హోమాలు చేయడానికి మనుషులు ఉన్నారు, జ్యోతిషులు ఉన్నారు, మీ జాతకంలో యోగం వచ్చింది, ఇప్పుడు అవుతారా అవరా? మేబీ అవ్వచ్చు, కానీ ప్రజలు వ్యతిరేకిస్తే అవ్వలేమంతే. ప్రజలకి మీలాంటి నాయకుడు వచ్చే టైం అయితేనే అవుతారు. ప్రజలకి మీలాంటి నాయకుడు వచ్చే టైం అయితే ఖచ్చితంగా మీ పూజలు ఫలిస్తాయి. మీ దగ్గర 100 కోట్లు ఉందని మీరు పూజలు చేసినంత మాత్రాన్ని ఫలించదు, మీ టైం వచ్చిందని కూడా ఫలించదు. అంటే ఏంటి ఇక్కడ మీరు మనకి ఆ టైం వచ్చిందని మనకి ఎలా అర్థం అవుద్ది? అప్పుడు మీరు జ్యోతిష్యుల్ని అడగాలి. ఇప్పుడు ఆ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అలా లేక ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం మనం ఇంత ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు అంటున్నాను కదా,
మీరు కాలాన్ని మీ యొక్క యోగాన్ని మిక్స్ చేసిన రోజు మీరు టాప్ లెవెల్లో ఉంటారు. మీకు జ్యోతిష్యం పూర్వం ఎవరికి చెప్పేవారండి? ఓన్లీ రాజులకు చెప్పేవారు. రాజులకే వాస్తు, రాజులకే జ్యోతిష్యం, రాజులకే అన్నీ ఉండేవి. ఇప్పుడు మీరు అంటే ఎన్నేళ్ళ చరిత్ర ఇవన్నీ పండితులు చెప్పేవారు. ఎంతవరకు అంటే ముహూర్తం, పెళ్ళిళ్ళకి చేయడానికి, అలాంటి వాటిల్లో పాండిత్యంలో జ్యోతిష్యం ఉండేది. గ్రహస్థితులు, పంతంలో, గోచారాలు వాళ్ళు చూసేవారు. ఎంతవరకు అంటే నార్మల్ జీవన విధానం కోసం. రాజయోగాల కోసం మీకు అంటే నేను మామూలుగా అంటే గమనించినంత వరకు ఎలా ఉంటుందంటే మెజారిటీగా రాజు ఫలానా గుడికి వెళ్ళిన వాళ్ళు రాజులు అయ్యారని మీరు ఎక్కడా చదువు ఉండరు పూర్వం రోజుల్లో. ఎందుకు అంటే ఆ యోగం ఉన్నట్టు కట్టిన వాస్తు కాదు అది. భక్తి వరకు ఓకే, కానీ రాజులు అయ్యామనేది ఉండదు. మీకు ఛత్రపతి శివాజీ ఇక్కడికి వచ్చారు, అమ్మవారిని దర్శించుకున్నారు, అది అక్కడ తుల్జాపూర్ భవానీ దగ్గర, అది నిజంగా జరగలేదంటారా మరి? అంటే ఇప్పుడు మీకు అదే అంటున్నాను కదా, ఆయనలో భక్తి వచ్చిందండి. ఇక్కడ శ్రీశైలం వచ్చాక అమ్మవారు కర్గం ఇచ్చారు, ఇలాగా అంటే ఇచ్చారట కదా, కర్గం ఇచ్చారంట కదా. మీకు అదే అంటున్నాను, ఇవంతా మైథలాజికల్ స్టోరీస్లో ఆయన ప్రాక్టీస్ చేసే విధానం. ఇప్పుడు మీకు ఆయన ఛత్రపతి శివాజీ గారు యుద్ధం గెలవడానికి కారణం ఏమని మీరు అని చదువుండి ఉంటారు. అమ్మవారు అనుగ్రహించిన తర్వాత ఆయన యుద్ధం గెలవడానికి. కానీ ఆయన దగ్గర ఉండే ఒక తెగలో ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా బృందంగా ఉంచుకొని గెలిచారు ఆయన. అందుకే ఆయనకి అంటే ఇలాంటి టెంపుల్స్ అన్ని ఇంట్రెస్ట్. ఆ తెగనే తీసుకొచ్చి అవన్నీ రుద్ర అంటే శాంతిమూర్తులేనండి అమ్మవార్లందరూ? అమ్మవార్లందరూ ఉగ్రదేవతలండి. మీకు ప్రకృతిని అర్థం చేసుకోమని అందుకే అంటారు. ఇప్పుడు అమ్మవారినే పులి మీద, సింహం మీద చూపిస్తారు. ఇప్పుడు మెయిల్ గాడ్స్ అందరికి కూడా నార్మల్ సాధు జంతువులను ఇస్తారు. బలమైన వాళ్ళకి స్లో ఎనర్జీ ఉంటుంది, స్లోగా ఉన్న వాళ్ళకి బలమైన ఎనర్జీ ఉంటుంది లోపల. మీకు అందుకే ఇప్పుడు పులి మీద కూర్చునే దేవుడు ఎవరు లేరండి. సుబ్రహ్మణ్య అయ్యప్ప స్వామికి కొద్దిగా పెడతారు తప్ప అమ్మవార్లకే. సింహం అయినా అమ్మవారే, పులి అయినా అమ్మవారే. ఉగ్ర స్వరూప ఉగ్రంగా ఉండే యానిమల్స్ అన్నీ కూడా అమ్మవార్ల దగ్గర ఉన్నాయి. అంటే మీకు డైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మన పూర్వీకులు? ఉగ్రమూర్తులు అని. ఉగ్రాన్ని అణచి వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళే శక్తులు. ఆ శక్తులే అమ్మవార్లు. మీకు మధుప్రియని అంటారు, అంటే అమ్మవారు మందు తాగుతారని కాదు కదా, అంటే ఆవిడ పూనకంలో ఉంటారని. అందుకు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు కళ్ళు అవన్నీ పెట్టి పూజిస్తారు. అలాగే ఇప్పుడు మనం దశమహావిద్యల్లో కూడా మందు బాటిల్ పెట్టి చేయడం మీరు చూస్తున్నారు. కాలభైరవ స్వామి తర్వాత మందు పెట్టి పూజించే వాళ్ళందరూ అమ్మవార్లే, మిగిలిన వాళ్ళకి ఏం ఉండవు. మీకు అలాగే క్రిస్టియానిటీలో కూడా విచ్ క్రాఫ్ట్ మొత్తాన్ని కూడా ఫీమేల్తో పోలిస్తారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో ఒక సంఘటన ఉంటుంది, 3000 మంది విచ్ క్రాఫ్ట్ని చంపుతారు. స్త్రీలే, మెయిల్ ఎవరు ఉండరు. మీకు ఒకప్పుడు చూడండి అడవిలోని చేతబడులు చేస్తారు, ఇవి చేస్తారంటే ఎక్కువ ఆడవాళ్ళని చూపించేవారు. ఇండియాలో మగవాళ్ళని చూపిస్తారు. అలాగేంటంటే ఈ ఎనర్జీస్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.